अर्चना अर्चना మీరు నన్నేమన్నా అనండి, భరించగలను, సహించగలను. ఎందుకంటే నేను మీ భార్యగా మీ జీవితంలో అడుగుపెట్టి మీ క్షేమాన్ని కోరుకుంటున్నాను కనుక. అంతేకాని పేరు మార్చుకొని వచ్చి మీ జీవితంలో అడుగుపెట్టిన దాన్ని కాదు. అంటే ఏంటి నువ్వు అనేది? మేరీ మేరీ కాదు మోహిని అని పాత పాట వల్ల వేస్తున్నావా? నువ్వు చెప్పింది అలా నమ్మడానికి నేనేం పిచ్చోని కాదు. ఎవరేంటో నాకు బాగా తెలుసు. అసలు నా మేరీ నాకు కావాలి. చెప్పు, తను ఎక్కడ దాచావో చెప్పు. తను ఏం చేసావో చెప్పు ముందు. అంటే నువ్వింకా పూర్తిగా ట్రాన్స్ లోంచి బయటపడలేదన్నమాట. ఎవరు ఇంట్లో? కమాన్, బయటికి రావాలి. ఒక్క నిమిషం ఉమేష్, ఎవరో వచ్చినట్టున్నారు. ఇప్పుడే చూసొస్తాను. నువ్వా? yes నేనే. గతం ఒక్కసారిగా కళ్ళ ముందు గిర్రున తిరిగిందా అర్చన? లేక మా బావ ఉమేష్ని ఎత్తుకు వెళ్ళిపోతానని భయపడ్డావా? పాపం కంగు తిన్నావా? చూడు, నిన్ను కంగు తినిపించడమే కాదు, మట్టి కరిపిస్తానని చెప్పడానికే వచ్చానే. నువ్వు ముందు బయటికి నడు. ఓహో, ఇక్కడి నుంచే కాదు, నీ జీవితంలో నుంచి కూడా నేను బయటికి నడవను. నిన్ను వేధించి నువ్వు కన్నీటి కాలంలో కొట్టుకుపోయేంత వరకు వదలడే ఈ టోనీ. లేకపోతే మా మేరీయే కాదు మోహిని అని కేసు తిరగదోడతావా? చూడు, అదే పని నువ్వు గనక చేస్తే నేను తిరగదోడుతానే నీ గత వైభవాన్ని. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. అసలు నువ్వెవడ్రా నా ఇంటికి రావడానికి? మర్యాదగా బయటికి నడుస్తావా లేక పోలీసుల్ని పిలిపించమంటావా? పోలీసులంటే భయపడి పారిపోవటానికి వీడేం చంటి పిల్లాడనుకుంటున్నావా మై డియర్ అర్చన? ఇంకా నయం, అయ్యి బాబు బుచ్చుడు వస్తున్నాడు బుచ్చి కన్నా అంటూ భయపెట్టావు కాదు. నీకో మాట చెప్పనా మై డియర్ పూర్ అర్చన? కుక్కల మురిగి చుట్టుపక్కల జనాలు చేరేలోపు ఎన్నెన్ని రాజకార్యాలైనా చెయ్యొచ్చు. సపోజ్ రేపు నుంచి రివెంజ్ వరకు. నేనిప్పుడు ఉమేష్ బావా అని గట్టిగా అరిచానే అనుకో, అరిచి ఇదిగో ఈ ప్యాకెట్ చూపించానే అనుకో, నువ్వు పాతాళ లోకంలో దాచిపెట్టిన మా ఉమేష్ బావ పరిగెత్తుకుంటూ తోకాడించుకుంటూ నా వెనకే వచ్చేస్తాడే. ఆ సంగతి నాకే కాదు, నీకు కూడా తెలిసే. అందుకే మర్యాదగా చెప్తున్నాను, మ్యాటర్ రిపీట్ చేయకుండా నువ్వు ఓపెన్ చేయాలనుకున్న కేసుని మర్యాదగా విత్డ్రా చేసుకున్నావా? సరే లేదంటే ఏం చేస్తారా? ఏంటండి బెదిరింపు? నువ్వేమైనా పెద్ద రుస్తూ అనుకున్నావా లేక పెద్ద రౌడీవా? చెప్పరా, చెప్పు. మర్యాద. నీకు మర్యాద ఏంట్రా? మర్యాదస్తులకి మర్యాద, అంతేగాని ఆడవాళ్ళ మీద అగాధ్యం చేసే నీకు మర్యాద ఏంట్రా? నీకు చేయాల్సిన మర్యాద వేరు. అగాయిత్యమా? నేనా? మరి ఇంట్లో ఎవరు లేనప్పుడు ఇంట్లోకి వచ్చి ఆడవాళ్ళ మీద నీ బెదిరింపులేంట్రా? ఏమన్నా పోలీసులు అంటే నీకు లెక్కలేదా? పోలీసులు కళ్ళ ముందు కనిపించితే వేదం, అదే వాళ్ళకి కావాల్సింది. వాళ్ళు వచ్చే వరకు నేను ఇక్కడి నుంచి కదలనివ్వను. అప్పుడు మీ మేరీయే కాదు, నువ్వు కూడా వెళ్దువు గాని.
కటకటాల వెనక్కి. అమ్మని, నువ్వు ఈ రూట్లోకి వచ్చావా? ఓకే ఓకే, వస్తాను. బాయ్ అర్చన, బాయ్. నరేష్, ఇటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన పద్ధతి ఇదే వదిన. మామూలుగా చెప్తే వీళ్ళు మాట వినరు. నువ్వు లోపలికెళ్ళు. సార్, ఎవరు? నేను సార్. ఓ మీరా? అవును సార్. కూర్చోండి. సరిత, సరిత ఓసారి ఎలా రా, ఎవరొచ్చారో చూడు. ఎవరండి? చూడు. మీరు శాంతి అనాథాశ్రమం నుంచి? అవునమ్మా. చాలా రోజులైంది కదా, అందుకే వెంటనే గుర్తుపట్టలేకపోయాను. బాబుని చూసారా? అప్పటికి ఇప్పటికీ ఎంతగా మారిపోయాడో. భలే చలాకీగా ఉంటాడులేండి. నన్ను వదిలిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండడు. నేనంటే ఎంత ప్రేమో వీడికి. సరిత, ఆవిడ గారు ఎందుకు వచ్చారో ఏంటో కనుక్కోకుండా నీ గురించి నువ్వే మాట్లాడతావేంటి? ఎందుకొచ్చుంటారు? బాబును ఒకసారి చూసెళ్దామని వచ్చుంటారు. లేదంటే ఆశ్రమానికే చందాయో కావలసొచ్చుంటుంది. అంతకంటే ఇంకే ఉంటుంది. అంతే కదమ్మా? కాదమ్మా, మీరనుకుంటున్న రెండూ కాదు. నేనొక ముఖ్యమైన పని మీద వచ్చాను. చెప్పండమ్మా. బాబుని మా ఆశ్రమం నుంచి మీకు అప్పగించిన మాట వాస్తవమే. కానీ లీగల్గా ఎటువంటి పత్రాలు లేకుండా బిడ్డను మీకు అప్పగించడం ఇప్పుడు మా గొంతుకు చుట్టుకుంది. ఏంటండి, ఏం జరిగింది? ఏం జరగడం ఏంటండి? ఇప్పుడు ఆ బిడ్డను కన్న తల్లిదండ్రులు వచ్చారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళ బిడ్డ వాళ్ళకి కావాలని మొండి పట్టుబట్టు కూర్చున్నారు. అవునా? ఇదేంటండి? ఏమంటుంది ఆవిడ? బిడ్డని కన్న తల్లిదండ్రులు రావడం ఏంటి? నేనివ్వను. నా బాబుని కావాలని అడిగితే నేనెలా ఇస్తాను? నేనివ్వను. చూడు, కావాలంటే డబ్బులు అడుగు. ఎంత కావాలన్నా మావారిస్తారు. డబ్బు కోసం పిల్లల్ని నమ్ముకునే కసాయి వాళ్ళం కాదమ్మా మేము. తల్లిదండ్రి లేని బిడ్డల్ని ఆదుకునేవాళ్ళం. అయితే నా బాబుని ఎందుకు అడుగుతున్నారు మీరు? కన్నవాళ్ళని పిల్లల్ని చూసుకోండి. మా బుజ్జి బాబుకి మేమున్నాం. అంటే మీరు కన్నారా ఆ బిడ్డని? కనకపోతే మాత్రం లేదు లేదు, నేనివ్వను. చెప్పారేమిటండి? చెప్తాను. అది కాదమ్మా, అసలు ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం మామూలుగా లేదండి. అసలే మీడియా మొత్తం అనాథాశ్రమాల్లో అక్రమాలని కోడెక్కుస్తున్నాయి. లీగల్గా అయినా మీరు ఆ బిడ్డను దత్తత తీసుకుని ఉంటే మాకిన్ని చిక్కులు వచ్చిండేవి కాదు. ఇప్పుడు ఆ బిడ్డ తల్లిదండ్రులు ఎంత అల్లరి చేస్తున్నారనుకున్నారు? బిడ్డను వాళ్ళకి అప్పచెప్పకపోతే పోలీస్ కేసు పెడతా ఉంటున్నారు. అదే గనక జరిగితే మాకు ప్రాబ్లం, మీకు ప్రాబ్లం. నిజమేనమ్మా, లాయర్గా నాకు ఆ విషయం తెలియందేం కాదు. కానీ సరిత, విన్నావుగా ఆవిడ చెప్పింది? బాబు మీద మమకారంతో మనం లేనిపోని చిక్కులు కొని తెచ్చుకోవటం ఎందుకు? అంతగా కావాలంటే ఈసారి మరెవరైనా బిడ్డని అధికారపూర్వకంగా దత్తత తీసుకోవచ్చు. ఏమంటావు? నేనేమి అన్ను. నా బాబుని మాత్రం నేనివ్వను. చూడండి, అంతగా కావాలంటే వాళ్ళనే ఇంకో బిడ్డను తెచ్చుకోమనండి. మీరు భలే మాట్లాడుతున్నారే. కనకపోయినా నా బిడ్డ అంటున్నారు. కన్నవాళ్ళు వాళ్ళు వేరే బిడ్డను తీసుకోమంటే తీసుకుంటారా? ముందు బిడ్డను ఎటువంటి ఆగక్కడే. ముందుకొచ్చావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. చూస్తూ ఉంటారేంటండి? ఆవిడ్ని ముందు బయటకు పంపించండి. అది కాదు సరిత, పరిస్థితి అర్థం చేసుకోవే. బాబునివ్వకపోతే మనం రోడ్డును పడాల్సి వస్తుంది. కేసులు, జైళ్లు అవన్నీ మనకెందుకు? మీరింకేం చెప్పకండి. ముందు ఆవిడ్ని ఇక్కడి నుంచి వెళ్ళమనండి. యావమో, ఇదేం పద్ధతిగా లేదు. నువ్వంత మొండికేస్తే మేం కూడా మొండిగా సమాధానం చెప్పాల్సి వస్తుంది. బిడ్డనిటివ్వు ముందు. నేను చావనైనా చేస్తాను గాని బాబును మాత్రం ఇవ్వను. ఏమనుకుంటున్నావో ఏమో. అది కాదు సరిత. ఏది కాదండి? మీరేంటండి ఆవిడ గారికి ఒత్తాస పలుకుతున్నారు? వీడు మన బిడ్డండి, మన బిడ్డ. వీడు ఏ రోజైతే నా ఒళ్ళో చేరాడో ఆ రోజు నుండి వీడు నా కొడుకు అయ్యాడు. వెళ్ళండి, వెళ్ళండి ఇక్కడి నుంచి. ఇదేమిటండి, మీరొక లాయర్ అయ్యుండి ఇలా మాట్లాడడం ఏమైనా పద్ధతిగా ఉందా? నేను మాట్లాడతాను ఉండండి. సరిత, నేను చెప్తున్నాను, వాళ్ళ బాబును వాళ్ళకిచ్చేయి.
ఇవ్వను ఇవ్వను ఇవ్వను. అవసరమైతే జైలుకైనా వెళ్తాను కానీ బిడ్డను మాత్రం ఇవ్వను. అమ్మా, తన పరిస్థితిని చూశారుగా. 1-2 రోజుల్లో తనను ఒప్పించి నేనే బిడ్డను తీసుకొచ్చి మీకు అప్పచెప్తాను. ప్రస్తుతానికి మీరు ఇవ్వకపోతే ఇవ్వం. ఏం చేసుకుంటావో చేసుకోపో. సరిత, నువ్వు మాట్లాడుకో. చూడండమ్మా, సొసైటీలో నేను గౌరవ మర్యాదలున్న మనిషిని. నా మాట నమ్మండి. 2 రోజుల్లో మీ బిడ్డను మీకు అప్పగిస్తాను. ప్లీజ్. ఇప్పటికేదో మీ మొహం చూసి ఊరుకుంటున్నాను. 2 రోజుల్లో బిడ్డను తీసుకొచ్చి అప్పచెప్పకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఆ అవసరం రానివ్వలేండమ్మా. పదండి. సరిత, ఆవిడ్ని బయటి వరకు పంపించొస్తాను. పదండమ్మా. నరేష్, ఏంటి నరేష్, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏముంటుంది భూమి, జీవితంలో సమస్య అనేది లేకుండా ఒక్కరోజు కూడా గడవదేమోనని. నువ్వంటున్నది మీ అన్నయ్య గురించేనా? అవును. ఎంత వయసు వచ్చినా తన బుద్ధి మాత్రం పెరగలేదేమో అనిపిస్తుంది. ఎన్ని ఘోరాలు జరిగినా ఆ మేరీ కాదు మోహిని అని తెలిసినా నమ్మడం లేదంటే ఏం చేయాలో అర్థం కావటం లేదు. అర్థం కాకపోవడానికి ఏముంది నరేష్? ఏదో విధంగా మేరీ కాదు మోహిని అని రుజువు చేస్తే సరి. మీ అన్నయ్య ఇక జీవితంలో దానివైపు కన్నెత్తి కూడా చూడ్డం, అది మాత్రం ఖాయం. అది నువ్వు అనుకున్నంత ఈజీ కాదు భూమి. ఆ మేరీని అంత తక్కువగా అంచనా వేయటం కుదరదు. కృష్ణమోహన్ గారు మనకు సపోర్టుగా ఉంటే రుజువు చేయడం అంత కష్టమేం కాదు కదా. అంత పెద్ద లాయర్ మనకుంటే అంతకంటే కావాల్సిందే ఉంది. అది నిజమే. దానికి సంబంధించిన ఫైల్ వదిన దగ్గర ఉంది. దాని లాయర్ గారికి అప్పగించాలి. నువ్వేమనుకోనంటే నాదో చిన్న మాట నరేష్. ఏంటది? ఎంత వద్దనుకున్నా ఆ బాబుని చూడకుండా ఉండలేకపోతున్నాను. ఎప్పుడో ఒకసారి వీలు చూసుకుని ఒక్కసారి వెళ్ళి రావాలనుంది. ప్లీజ్ వెళ్ళిరానా? నువ్వు అక్కడికి వెళ్ళినందువల్ల ఎటువంటి చిక్కులు రావనుకుంటే నాకు మాత్రం అభ్యంతరం ఏముంటుంది? నేను కూడా ఈ ప్రాబ్లమ్స్ అది ఇది అని డల్గా కూర్చునే కన్నా ఏదో ఒక యావిగేషన్, ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే తప్ప నాకు కుదిరేటట్టు లేదు భూమి. సో నేను ఆ పని మీద ఉంటాను. నువ్వంత ప్రాక్టికల్గా ఉంటే నాకంతకన్నా కావాల్సిందే ఉంది నరేష్. ఇది మా మేరీ బేబీ, ఇది అర్చన, ఇది కృష్ణమోహన్. వీళ్ళందరి మధ్యలో డిఐజీ. మరి మా బేబీయే లేనప్పుడు వీళ్ళేంటంటా చేసేది? పోనీ ఈ కనిపించని పావుని ఈ ముగ్గురు కలిపి ఏం చేస్తారంట? ఏమో చెప్పలేం. ఇది మాత్రం మన బుర్రకి అందటం లేదే. అవును, అసలు ఆ నరేష్ గాడేమిటి నా ముందు అంత పోజు ఇచ్చాడు? సూజన్, వస్తున్నామా? మధ్యలో నీకోవాలంటే నేనేదో సీరియస్ గా థింకింగ్ చేస్తుంటే నువ్వెందుకే అలర్ చేస్తావు? ఆగ. అవును,
బిడ్డ పోయాడన్న దిగుల్లో నుంచి బయటపడ్డా నరేష్ గాడు. వాడదే మూడ్లో ఉంటే నా మీద అలా విరుచుపడేవాడు కాదే. ఏంటి వీడు ఫోన్ లిఫ్ట్ చేయడేంటి? కొంపతీసి వీడు కూడా ఎక్కడైనా చిక్కుకున్నాడా ఏంటి? చూద్దాం, మరోసారి ప్రయత్నిద్దాం. ఊరికే గనగనమని మోగడం తప్ప నీకు వేరేం పని లేదా? అవును, ఇదెక్కడి నెంబరు? నీలగిరి ఎక్స్ప్రెస్ లో ఇంత పొడుగుంది. ఓ, సెల్ నెంబరా? రాంగ్ నెంబర్ అయిన నీకేం తుబలాటమా? సరే చెప్పుకో. హలో, ఎక్కడున్నావు? ఏట్లో. అయినా నేనెక్కడుంటే నీకేమిటి? అసలు నీకెవరు కావాలో ఏం కావాలో చెప్పకుండా నేనెవరని స్ట్రైట్ గా అడుగుతావేంటి? అసలు నువ్వెవరమ్మా తల్లి? టోనీ. అవును, టోనీనే. నువ్వెవరు చెప్పు? టోనీ, నేను మేరీని మాట్లాడుతున్నాను. మేరీయా? వాట్? మాట్లాడేది మేరీ బేబీయా? మేరీ బేబీ? అవును, మేరీనే. నేను చెప్పేది విను. ఇది కళ నిజమా? అసలు నేను ఎక్కడున్నాను? మన టెర్రస్ మీద ఉన్నాను. అయితే ఇది నిజమే. అమ్మా మేరీ బేబీ, నువ్వెక్కడున్నావమ్మా? ఏమైపోయి ఉన్నాళ్ళు? అసలు ఏం చేస్తున్నావు? నాకు కూడా తెలియకుండా నువ్వెక్కడెక్కడో దాగోడేంటమ్మా? దాక్కోవడం లేదు, దాగుడు మూతలు లేవు. నేను సేఫ్ గానే ఉన్నాను. కానీ అక్కడేం జరుగుతోంది? ఏంటి విశేషాలు? ఏం జరుగుతుందా? ఏం జరుగుతుందంటే ఏం చెప్పంటావు మేరీ? ఘోరాలు, చెప్పలేని ఘోరాలు జరిగిపోతున్నాయి. అసలు నేను ఇక్కడ ఏం చేయాలో తోచక పిచ్చోళ్లాగా జుట్టు పీకుంటున్నానంటే నమ్ము. అదంతా నేను ఊహించిందే. పోలీసుల నుంచి తప్పించుకున్న నా మీద లేనిపోని కేసులు మరో 4 బనాయిస్తారు. నన్నేదో చెయ్యాలని, నన్ను ఇరుకును పెట్టాలని గట్టి ప్రయత్నాలే చేస్తారు. కానీ నన్నెవరూ ఏమీ చేయలేరు. నీకా భయమే అవసరం లేదు. అయ్యో, అది కాదు బేబీ. నువ్వు అసలు మేరీవే కాదు, మోహినీవని రుజువు చేసే కార్యక్రమాన్ని సీరియస్ గా వర్కౌట్ చేస్తున్నారు. अर्चना अर्चना